హలో అండి అందరికీ. ఆంధ్రాలో చాలా వరకు పెళ్లి భోజనాలు మనకి వెజ్జే ఉంటాయన్నమాట. అయితే దాంట్లో నాన్ వెజ్‌ని మనం మర్చిపోయేలా ఉంటది ఈ రెసిపీ. సో, అదే దొండకాయ 65 లేదా దొండకాయ పకోడీ అంటాము. చాలా బావుంటుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటది. సో, క్రిస్పీగా ఉంటది. ఇంకా కొంతమందికి దొండకాయ నచ్చదు కదా! అలాంటి వాళ్ళు గూడా హ్యాపీగా తింటారు. ఎందుకంటే దొండకాయలో ఈ విధంగా ఫ్రై చేస్తే క్రిస్పీనెస్ వస్తది. మనకి దొండకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలీదు. చాలా బావుంటుందనమాట. దానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదని చెప్పాను కదా! సో, మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే దొండకాయలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా. అట్లనే పసుపు, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యపిండి, మీ దగ్గర ఉంటే కార్న్‌ఫ్లోర్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేక వేయలేదు. ఇంకా కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతది దానివల్ల. సో, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. కార్న్‌ఫ్లోర్ లేకపోయినా ఏం పర్వాలేదు. ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి. దీంట్లోకి ఇంకా కొన్ని మనకి టేస్ట్ కోసం వేసుకోవాలంటే కొంచెం జీడిపప్పు, అట్లనే పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చు. ఇంకా కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకోవడము. నేనైతే పచ్చిమిర్చి చీలికలు వేయలేదు. ఎందుకంటే నాకు పప్పులోకి సరిపోతుంది ఈ విధంగా. నూనెలో ఫ్రై చేసుకొని తినొచ్చు ఉట్టిగా తినేవాళ్ళైతే. ఈ విధంగా కట్ చేసుకున్నాను దొండకాయలు నేనైతే. దొండకాయలు నీట్‌గా కట్ చేసుకున్నాను కదా! 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను. చిన్న కప్పే అనమాట. 1.5 కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్ బియ్యపిండి సరిపోయింది నాకు. సో, మీకు ఎలా క్రిస్పీనెస్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సో, కొంచెం పసుపు, ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. దొండకాయ ముక్కలకి ఊరికనే పడుతుంది ఉప్పు. ఉప్పు పట్టిందంటే మనం అసలు నోట్లో పెట్టడానికి కూడా పనికిరాదు. అందుకని చెప్పేసి తక్కువ వేసుకోవచ్చు. మనం పకోడీ వేసేటప్పుడు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సరిపోయినంత కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండంతా కలిసేలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. పిండంతా కలిసిన తర్వాత నేను అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను దొండకాయలు. సో, దాంట్లో ఆటోమేటిక్‌గా కొంచెం నీరు అనేది ఉంటుంది. అందుకనే ఎక్కువ వాటర్ వేసుకోలేదు నేను. మనం పకోడీ పిండిలాగా అలా ఎక్కువ వాటర్‌తో కలుపుకోని అవసరం లేదు. దీంట్లో ఉన్న వాటర్‌తో కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నా సరిపోతుంది. కాకపోతే నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాననమాట. ఇంకొంచెం బాగుంటుంది అనేసి. అంత కలుస్తుంది ఉండలేం లేకోకుండా అనేసి నేను ఈ విధంగా కొంచెం వాటర్ చిలకరించాను. మ్యాక్సిమం అయితే అవసరం ఉండదు. అదే మనం ఒక అర్ధగంట ముందు అలా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కంపల్సరీ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే నీరు అనేది ఇంకిపోతుంది కదా! సో, తర్వాత కొన్ని జీడిపప్పు ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోనే మనం పల్లీలు ఉంటే పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి కాబట్టి సపరేట్‌గా పల్లీలు అయితే వేయించడం లేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో చిన్న చిన్నగా జార విడుచుకోవాలి. మొత్తం ముద్దలు ముద్దలుగా కాకోకుండా చిన్న చిన్నగా వేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది. ముద్దలు ముద్దలుగా వేస్తే ఫ్రై అవ్వదు. సో, కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుని దోరగా బంగారు కలర్లో అదే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి వేడి వేడిగా రెడీ అయిపోతుందనమాట. దొండకాయ 65 లేదా దొండకాయ పకోడీ మీరు ఎట్లా అనుకుంటే అట్లాగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ టైంలో మంచి రెసిపీ. సో, బెండకాయ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. సో, ఈ విధంగా 3, 4 బ్యాచ్‌ల వైస్ వేసేసుకొని ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. దీంట్లో ఇంకా వేయించిన పచ్చిమిర్చి ఉంటే ఇంకా బాగుంటుంది. నేనేంటంటే అప్పటికప్పుడు నేను తినడం లేదు. సో, అన్నంలోకి తిందామని వేయించుకుంటున్నాను. ఒకవేళ మనం అప్పటికప్పుడు అలానే తినేద్దాము అని చెప్పేసి వేయించుకుంటే కనుక దాంట్లో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి. సో, ఇలా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏ రెస్టారెంట్‌కి వెళ్ళక్కర్లేదు. ఏ స్ట్రీట్ బండ్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే హ్యాపీగా ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. చాలామందికి ఇంటి ఫుడ్ నచ్చదనమాట. బయట ఫుడ్డే ఎక్కువ నచ్చుతుంది. కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్తీ. ఎందుకంటే మనం ఏ ఆయిల్ వాడుతున్నాము, మనం ఎలా చేసుకుంటున్నాము, ఎంత శుభ్రంగా చేసుకుంటున్నాము అనేది
మనకి తెలుస్తుంది కాబట్టి ఇంట్లో చేసుకుంటేనే మనకి హెల్దీ. సో బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. ఇప్పుడైతే అన్నీ కల్తీ అయిపోయినాయి కదా. సో ఇంట్లో చేసుకున్నా కూడా కల్తీ ఉంటాయి. ఇంకా బయట అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. చూడండి, అది పట్టుకుంటేనే విరిగిపోతుంది. సో అంత క్రిస్పీగా అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి పల్లీలు ఇంకా వేయించుకునే జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.